వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. బాపట్ల జిల్లాలో 3829 మంది అర్హులైన దివ్యాంగుల పెన్షన్ ను కూటమి ప్రభుత్వం తొలగించడానికి ఖండిస్తూ దివ్యాంగుల నాయకుడు చల్ల రామయ్య సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న సెల్ టవర్ ను ఎక్కి తన డిమాండ్లను వివరించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి వచ్చి హామీ ఇచ్చేంత వరకు సెల్ టవర్ నుండి దిగమంటున్నారు. చల్ల రామయ్య డిమాండ్లను ఆయన మాటలను విందాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా వికలాంగులు పింఛను మేరే కుటుంబాలు ఆధారపడి ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగులు వికలాంగుల పింఛను కూడా తొలగించడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగుల పింఛను తొలగించే పింఛనును వెంటనే ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల 1వ తారీఖులో వికలాంగుల పింఛను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 3829 పింఛన్లను వాటి చట్టం ద్వారా వికలాంగులకు గతంలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీకు వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అడుగున వికలాంగులు కాలు చెయ్య మోగా చెవుడున్న వికలాంగుల పింఛన్ తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వచ్చిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పింఛన్ విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న వికలాంగులను కూడా ఈ రూపంగా నిలిచి తెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నారు. బాపట్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా వికలాంగుల సమస్యని వికలాంగుల పింఛన్ తొలగించిన విషయం మీద తప్పకుండా చర్య తీసుకొని మా వికలాంగులందరూ కూడా వికలాంగుల పింఛన్ను మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఈ చేస్తున్న కార్యక్రమానికి తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు వచ్చే వరకు